హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. మనం చూస్తే అంటార్కిటికాలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ కేసెస్ అనేవి నమోదయ్యాయి. మరి అంటార్కిటికా దాకా బర్డ్ ఫ్లూ ఎలా వెళ్ళింది? ఏ ప్రాంతం నుంచి ఇది వ్యాప్తి చెందింది? H5N1 వైరస్ అంటాం, అదేంటి? అలాగే ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లలో ఉన్నటువంటి రకాలేంటి? అసలు అంటార్కిటికా గురించి మనం చూస్తే అంటార్కిటికా మ్యాప్ను ఒకసారి గమనించాలి. అలాగే అంటార్కిటికా అన్నటువంటిది ఎందుకంత యూనిక్? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా అంటార్కిటికాలో బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి స్ట్రెయిన్ని డిటెక్ట్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తే అంటార్కిటికాకి కొంచెం పైన నార్త్ సైడ్ ఉన్నటువంటి సౌత్ జార్జియా, ఇక్కడున్న బర్డ్ ఐలాండ్లో స్కావెంజింగ్ బర్డ్ అయినటువంటి స్క్వాస్ ఇవి చాలా వరకు చనిపోవటం జరిగింది. దాంతో బ్రిటిష్ ఎక్స్పర్ట్స్ ఏం చేశారు, యూకేకి తీసుకెళ్లి ఆ శాంపిల్స్ని టెస్ట్ చేస్తే అవును వీటిలో బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ ఉంది అన్నట్టుగా కనుక్కోవటం జరిగింది. అయితే ఇవి మరి ఇక్కడికి ఎలా వచ్చాయి అంటే ఇంత దూరం ఎలా ఇది సోకింది అనేసి చూస్తే ఏవైతే పక్షులు మైగ్రేషన్ అంటే వలస వెళ్ళి మళ్ళీ సౌత్ అమెరికాకి తిరిగి వచ్చాయో వాటి నుంచి మేబీ ఇది సంక్రమించి ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తే ఈ సౌత్ జార్జియా అన్నటువంటిది సౌత్ అమెరికా టిప్కి చాలా కొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో దానివల్ల వ్యాప్తి చెంది ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మరి ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి H5N1 స్ట్రెయిన్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఇది ఏవియన్ ఫ్లూకి సంబంధించి ఒక సబ్ టైప్ అనమాట. అయితే ఈ H5N1ని హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేసి పిలుస్తుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తే చాలా వరకు పౌల్ట్రీలో ఎక్కువ మరణాలు దీని ద్వారా సంభవించటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వైరస్ అన్నటువంటిది స్ప్రెడ్ అవుతూ ఉండటం వల్ల అంటార్కిటికాలో మనం చూస్తే చాలా టెరిటరీస్లో హ్యాబిటేషన్ అనేది సరిగ్గా లేదు, అవునా? కానీ అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్కి ఇది చాలా థ్రెట్ని కలిగిస్తుంది అనేసి ఆందోళన అనమాట. చూడండి, ఇది ఏమో అంటార్కిటిక్ పెనిన్సులా. అయితే ఇక్కడ సౌత్ జార్జియా అన్నటువంటిది ఉంది. ఇదేమో సౌత్ అమెరికా, ఇక్కడేమో ఫాల్క్లాండ్ ఐలాండ్స్. చూడండి, ఫాల్క్లాండ్ ఐలాండ్స్కి ఇలా మ్యాప్ని చూసుకుంటే ఫాల్క్లాండ్ ఐలాండ్స్కి సౌత్ ఈస్ట్లో ఉంది ఈ యొక్క సౌత్ జార్జియా అన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటిది ఈ బర్డ్ ఐలాండ్. అక్కడ నుంచి అంటార్కిటికాకి ఇది స్ప్రెడ్ అవుతుంది అన్నట్టుగా. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, డ్రేక్ ప్యాసేజ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే సౌత్ అమెరికాకి మరియు అంటార్కిటికాకి మధ్య. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫాల్క్లాండ్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి, అలాగే సౌత్ ఆక్నీ ఐలాండ్స్ ఎక్కడున్నాయి, ఎలిఫెంట్ ఐలాండ్ ఎక్కడుంది, సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ ఎక్కడుంది, అలాగే వెడెల్సీ అన్నటువంటిది ఆర్కిటిక్కి సంబంధించిందా అంటార్కిటిక్కి సంబంధించిందా అని కూడా మనల్ని అడగచ్చు. సో మ్యాప్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అయితే అసలు ఇన్ఫ్లుయెంజా వైరస్కి సంబంధించి మనం చూస్తే 4 రకాలు ఉంటాయి, ABCD అనేసి. అందులో A మరియు B ఇవి రెండు వచ్చేసరికి ఎపిడమిక్ అనమాట. అంటే ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించి సీజనల్ ఇన్ఫెక్షన్స్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. అలాగే ఇన్ఫ్లుయెంజా C వచ్చేసరికి ఎక్కువగా హ్యూమన్స్లో వస్తుంది, అంతేకాకుండా డాగ్స్, పిగ్స్లో కూడా ఇది వస్తుంది. అదే ఇన్ఫ్లుయెంజా D వచ్చేసరికి ఎక్కువగా క్యాటిల్లో కనపడుతుంది అనమాట. అయితే బర్డ్స్లో ఎక్కువగా వచ్చేది ఇన్ఫ్లుయెంజా A మరియు Bకి సంబంధించి, అందులోనూ ఎక్కువగా ఇన్ఫ్లుయెంజా A అన్నటువంటిది. మరి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ A వైరసెస్కి సంబంధించి చూస్తే వీటిని వాటి సర్ఫేస్ మీద ఉండే 2 ప్రోటీన్స్ ఆధారంగా క్లాసిఫై చేస్తారు. అవి ఏంటి అంటే హెమాగ్లూటినిన్ అన్నటువంటిది, అలాగే న్యూరామినిడేస్ అన్నటువంటిది. మనం చూస్తే ఇందులో దాదాపు 18 వరకు హెమాగ్లూటినిన్ సబ్ టైప్స్ అనేవి ఉన్నాయి. అలాగే న్యూరామైనిడేస్ యొక్క సబ్ టైప్స్ దాదాపు 11 వరకు ఉన్నాయి. అయితే ఈ 2 ప్రోటీన్స్ అనేవి చాలా వరకు కాంబినేషన్స్లో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ H5N1 అన్నటువంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి H, ఇక్కడ ఉన్నటువంటి N అనమాట. H5N1, H7N2, H9N6, H17N10, H18N11 అలా వివిధ రకాల కాంబినేషన్స్లో ఇవి ఉంటాయి. అయితే మనకు తెలిసినటువంటి ఇన్ఫ్లుయెంజా A వైరసెస్కి సంబంధించిన సబ్ టైప్స్ అన్నీ కూడా బర్డ్స్ని ఎఫెక్ట్ చేయగలవు. అందులో ఎక్సెప్ట్ H17N10 అలాగే H18N11 ఇవి కేవలం బ్యాట్స్ అంటే గబ్బిలాల్లో మనం చూస్తాం, మిగిలినవన్నీ కూడా బర్డ్స్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు బర్డ్ ఐలాండ్లో ఇలా జరిగింది. మనం చూస్తే ఫాల్క్లాండ్ ఐలాండ్స్ నుంచి ఇందాక చూసామా సౌత్ ఈస్ట్లో ఫాల్క్లాండ్ ఐలాండ్స్కి సౌత్ ఈస్ట్లో ఈ బర్డ్ ఐలాండ్ ఉందని.
చూడండి దాదాపు 966 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ఈ బర్డ్ ఐలాండ్ అన్నటువంటిది వరల్డ్స్ రిచెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో ఒకటి. మనం చూస్తే ఇక్కడ 50,000 వరకు పెంగ్విన్ బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి. అలాగే 65,000 వరకు ఫర్ సీల్స్ పేర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఎన్నో రకాల ఎండేంజర్డ్ బర్డ్ స్పీషీస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏవియన్ ఫ్లూ అన్నటువంటిది బర్డ్ ఐలాండ్కి రావటం వల్ల అక్కడ బ్రీడింగ్ ఫెయిల్యూర్స్ రావచ్చు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి యూనిక్ వైల్డ్ లైఫ్ మీద కూడా ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ సౌత్ జార్జియా ఇక్కడికి వచ్చేసరికి ఈ స్కువాస్ని డిస్కవర్ చేశారు కదా, ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నట్టుగా. ఇందులో చాలా స్పీషీస్ అనేవి ఉన్నాయి. చూస్తే వైల్డ్ లైఫ్కి సంబంధించి అక్కడ ఆల్బర్ట్రాసోస్ అనేసి, అలాగే మకరోని అనేసి, జెంటు పెంగ్విన్స్, అలాగే నార్థన్ సదర్న్ జెయింట్ పెట్రెల్స్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ వైల్డ్ లైఫ్ బయోడైవర్సిటీ అనేది సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది అనేసి అంచనా. మరి ఇందాక నుంచి అంటార్కిటికా అంటున్నా. అంటార్కిటికా అన్నటువంటిది ఎందుకంత యూనిక్ అండి? మనం చూస్తే అంటార్కిటికా మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. చుట్టూ మహాసముద్రం అనేది ఉంటుంది. అయితే ఆర్కిటిక్ వచ్చేసరికి ఐసీసీ అనేటటువంటిది ఉంటుంది. ల్యాండ్ మాస్ చుట్టూ ల్యాండ్ మాసెస్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం ఓషన్ అనేది ఉంటుంది. అయితే అంటార్కిటికాకి సంబంధించి చాలా సూపర్లేటివ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ హైయెస్ట్, డ్రైయెస్ట్, విండియెస్ట్, కోల్డెస్ట్, ఇలా వివిధ రకాల ఈ సూపర్లేటివ్స్ ఉన్నటువంటి కాంటినెంట్ ఇది. అయితే ఇక్కడ మనం చూస్తే చాలా తక్కువ స్నోఫాల్ అనేటటువంటిది ఉంటుంది. అరిడ్ కండిషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి దీన్ని పోలార్ డెజర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే మనం చూస్తే ఒక ఇయర్లో పోర్షన్ మొత్తం ఏంటి, ఒక 6 నెలలేమో మొత్తం చీకటిగా ఉంటుంది, ఇంకో 6 నెలలేమో మొత్తం పగలుగా ఉంటుంది. అయితే ఇక్కడ పర్మనెంట్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ అనేవి లేవు. అంతేకాదు అక్కడ నేటివ్ పాపులేషన్స్ కూడా లేరు. అయితే మనం చూస్తే చాలామంది అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళు టూరిజం పర్పస్కి కానీ లేదా రీసెర్చ్ పర్పస్ కానీ వెళ్తూ ఉంటారు. చూడండి 30,000 మంది టూరిస్టులు ప్రతి సంవత్సరం అక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు వరల్డ్స్ లీస్ట్ డిస్టర్బ్డ్ రీజియన్స్లో ఈ అంటార్కిటికా కూడా ఒకటి. కానీ ఇప్పుడు ఇది చాలా వల్నరబుల్గా తయారైంది. ఎందుకని? గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, వీటన్నింటి వల్ల. అలాగే హ్యూమన్ ఇన్హాబిటేషన్స్ అనేవి లేవు, కానీ టూరిజం పర్పస్ అనేది పెరుగుతోంది. అలాగే రీసెర్చ్ పర్పస్ కోసం అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అలాగే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి మంచు అనేటటువంటిది కరిగిపోతూ ఉంది. అలాగే బయోడైవర్సిటీ అనేటటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పచ్చు. చూడండి అంటార్కిటికా మ్యాప్ చూస్తే ఇదేమో అంటార్కిటికాకి సంబంధించి చుట్టూ ఓషన్ అనేటటువంటిది ఉంది. చూడండి ఒకవైపు ఇండియన్ ఓషన్, ఇంకోవైపు సదర్న్ ఓషన్, ఇంకోవైపు అట్లాంటిక్ ఓషన్, ఇక్కడేమో వెడల్ సీ అన్నటువంటిది, ఇటువైపు ఏమో పసిఫిక్ ఓషన్, అంటార్కిటిక్ సర్కిల్ ఇక్కడ ఉంటుంది. అలాగే ఇటువైపు ఏమో సౌత్ అమెరికా, ఇటువైపు ఏమో ఆఫ్రికా, ఇక్కడేమో మెడగాస్కర్ ఐలాండ్ అన్నటువంటిది, ఇక్కడేమో ఆస్ట్రేలియా, టాస్మానియా, న్యూజిలాండ్, చూడండి రాస్ సీ అన్నటువంటిది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫాల్క్లాండ్ ఐలాండ్స్ అన్నటువంటిది, ఇప్పుడు వచ్చేసరికి సౌత్ జార్జియా, అందులో ఉన్నటువంటి బర్డ్ ఐలాండ్ అన్నటువంటిది, చూడండి స్కాటియా సీ అన్నటువంటిది. అలాగే సౌత్ అమెరికాకి మరియు అంటార్కిటికాకి మధ్య ఉన్నటువంటి డ్రేక్ ప్యాసేజ్ కానివ్వండి, ఇక్కడ కేప్ హార్న్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఇక్కడ సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ అన్నటువంటివి ఉంటాయి. ఇవేమో ఫాల్క్లాండ్ ఐలాండ్స్, ఇవేమో సౌత్ జార్జియా అన్నటువంటిది, ఇక్కడేమో సౌత్ ఆర్క్నే ఐలాండ్ అన్నటువంటిది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది అంటార్కిటికాకి సంబంధించి, బర్డ్ ఫ్లూకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.